హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము దోసకాయ పచ్చడి చేసుకుందామండి. దోసకాయ పచ్చడికి ఇలా జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించుకున్నాను. అలాగే ఇప్పుడు రోట్లో ఉప్పేసేసి ఈ జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు దంచుకోవాలి. అలాగే నేను దోసకాయ కూడా చిన్న చిన్న ముక్కలు చేసి వేయించుకొని పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకున్నాను. ఒక ఆనియన్‌ని వేపి పెట్టుకున్నాను. ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది బాగా దంచుకోవాలి. అంటే మరీ మెత్తగా దంచుకోనవసరం లేదు. కొద్దిగా దంచుకోవాలి. మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, జీలకర్ర మెత్తగా అయితే సరిపోతుంది. అంతవరకు దంచుకోవాలి. ఉప్పేసి దంచుకోవాలి. ఇలా ఇవి కొంచెం సేపు దంచాలి. ఇలా ఒక్క ముక్క దంచుకుంటూ ఉండాలి. దంచుకున్న తర్వాత అంతా బాగా ఒక్క ముక్క అయిపోయిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు చల్లార్చి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవన్నీ కూడా చల్లార్చుకొని దంచుకోవాలండి పచ్చడి దంచుకునేటప్పుడు. అలాగే ఈ దోసకాయలు ముక్కలన్నీ కూడా సన్నగానే కట్ చేసుకోవాలి. దోసకాయ కూడా మనం తీసుకునేటప్పుడు కాయ గట్టిగా ఉండాలి. మరీ మాగిపోయి మెత్తపడిపోయిందంటే పులుపు వస్తుంది. పులుపు వస్తే పచ్చడి బాగుండదు. పులుపు రాకుండా చూసుకోండి. అంటే బాగా మాగినా కానీ అది మెత్తపడకుండా చూసుకొని మనం కాయ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాయ గట్టిగా ఉండాలన్నమాట మనం తెచ్చుకొని పచ్చడి చేసుకునేటప్పటికి. ఇలా చింతపండు కూడా వేసేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసి బాగా దంచుకోవాలి. మిరపకాయ ఎప్పుడైనా ఎక్కువ దంచితే ఆ ఘాటు వస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకొని దంచుకోవాలి. మరి పొడి అయిపోయేటట్టు మిరపకాయని దంచుకోకూడదు. పచ్చళ్ళంతా కూడా కొంచెం ఒక్క ముక్క ఉన్నప్పుడే ఇవన్నీ వేసి మిక్స్ చేస్తే మిక్సింగ్గా బాగా దంచుకుంటే బాగుంటుంది. దంచడం చాలా కష్టము. కానీ దంచుకున్న రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కదండీ! ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేస్తున్నాను. 4 తీసుకున్నాను. ఇవి కూడా దంచుకోవాలి. ఇది కూడా బాగా మెత్తగా మిక్స్ అయ్యే విధంగా దంచేసుకోవాలి. అంటే పచ్చడిలో కలిసిపోయే విధంగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత మనం ఒక ఆనియన్‌ని బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఆనియన్‌ని కూడా వేసి దంచుకోవాలి. ఆనియన్ అనేది దంచుకోవచ్చు లేదా అలాగే కలుపుకోవచ్చు. అది మన టేస్ట్‌ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ఈ విధంగా పచ్చడైతే దంచేసుకొని వేడి వేడి రైస్‌లో నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుందండి. ఇంకా మనకేం తినాలనిపించదు. అంత బావుంటుంది. బాగా కారంగా వేడిగా. అందులో ఈ చలికాలం చాలా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లేలిస్ట్‌లోకి వెళ్తే చాలా వీడియోస్ ఉన్నాయండి. తప్పకుండా వాచ్ చేయండి. దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకొని కొంచెం ఎత్తిపెట్టుకున్నాను. కొంచెం వాడుకోవడానికి పెట్టుకున్నాను. ఎత్తిపెట్టింది ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇది ఒక వారం రోజుల వరకు ఉంటుంది. ఇదైతే ప్రెజెంట్ వాడుకుంటాను. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.